Hello buddies, welcome to our channel. Today's special recipe Gadda Perugu. ఈ గడ్డ పెరుగు ఎంత గట్టిగా ఉంటుందంటే కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి, అంత గట్టిగా ఉంటుంది. ఈ పెరుగు కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈ గడ్డ పెరుగు అన్నంతో పాటు గోంగూర పచ్చడి నంచుకొని తింటే అద్భుత. ఈ పద్ధతి ప్రకారం పెరుగు లస్సీకి ఎమ్మి ఉంటుంది. లస్సీ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకొని స్టవ్ వెలిగించి పాలు ఒక పొంగు వచ్చే వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పాలు గోరువెచ్చగా అయ్యే వరకు, అంటే గిన్నె పట్టుకుంటే వేడి ఉండకూడదు, వెచ్చగా ఉండాలి. వేలి పెట్టి చూసి వెచ్చగా ఉన్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ పెరుగు వేసుకొని 2-3 సార్లు కాచుకున్న పాలను 2-3 సార్లు ఇలా తిరగొట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పాలు పోసుకొని మూత పెట్టి 6 గంటల సేపు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 6 గంటలు సరిపోతుంది. అదే వింటర్లో అయితే ఒక నైట్ మొత్తం అలాగే రెస్ట్ ఇవ్వాలి. అంతే, 6 గంటల తర్వాత కమ్మటి పెరుగుని, గడ్డ పెరుగుని ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత గట్టిగా ఉందో పెరుగు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.